దసరా తెల్లారే కొరికేసిపోయానండి. ఇంకొక విషయం చెప్పాను, ఉపాధి పథకం కింద తర్వాత ఇప్పుడు అది కావాలి. గొర్రెలను చంపినది అధికారికంగా మేము రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నాము. వాళ్ళకు హెల్ప్ చేయడానికి అన్ని విధాలుగా మా డిపార్ట్మెంట్ నుండి సహాయ సహకారాలు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మండల కేంద్రానికి సంబంధించినటువంటి నంగి చంద్రయ్య, నంగి కొమరయ్యలకు సంబంధించి వాళ్ళు రోజువారీ జీవితంలో భాగంగా గొర్రెలు మేపుకుంటూ బతికేటువంటి కుటుంబాలు నిన్న పొద్దున దాకా గొర్రెలను మేపి రాత్రి దొడ్లో తోలి ఇంటికి పోయి పడుకున్న తర్వాత అర్ధరాత్రి వేళ ఊర్లో ఉన్నటువంటి కుక్కలు దొడ్డి మీద దాడి చేసి సుమారు 81 గొర్రెలను కొరికి పాడేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది గత సంవత్సరం కూడా వీళ్ళ దొడ్డి మీద కుక్కలు దాడి చేసి సుమారు 40 గొర్రెలను కూడా చంపివేయడం జరిగింది. ఈసారి 10 లక్షల నష్టం, గత సంవత్సరం 4 లక్షల నష్టం జరిగింది. సుమారు 15 లక్షల నష్టం ఈ కుటుంబాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద గతంలో ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పినటువంటిది ఉంది. కుక్కల్ని చంపేయాలి, కుక్కల్ని నివారించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయినా వాళ్ళు నిమ్మకు నీరెత్తించినట్టు వివరిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల మేకల పెంపకందారుల సంఘంగా మేము అనేక మార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ అనేక ప్రాంతాలలో, గ్రామాలలో కూడా అన్ని గ్రామాలలో ఈ కుక్కల బెడద ఎక్కువైపోయి మందల మీద దాడి చేసి గొర్రెలను కొరికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల గొర్రెల కాపర్లు చాలా నష్టపోతున్నటువంటిది ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము స్పందించి వెంటనే నిర్ణయం తీసుకొని ఈ కుక్కల్ని నివారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒక గొర్రెల మందల మీదనే కాకుండా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల మీద, చిన్నపిల్లల మీద, ముసలోళ్ళ మీద, ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా విపరీతంగా దాడులు చేసి గాయపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల జన మనుగడ కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉన్నందున కాబట్టి ఇప్పుడు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి, వీళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మేము డిమాండ్ చేస్తాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.